గాంధారము నుండి దామోదరుడు తిరిగి వచ్చిన తర్వాత కొన్నాళ్లు జరిగింది. తర్వాత యశోవతి యొక్క లక్షణము దామోదరునకు ఏదో మారుతున్నట్లు తోచెను. ఆమె కాపురమునకు వచ్చిన తర్వాత ఆమెలో ఎన్నో మార్పులు దామోదరుడు చూసెను. ఆ మార్పులు విస్పష్టముగా కాక సంవత్సరముల మీద గోచరించటమయ్యెను. దినదినమున ఒక మొక్కని చూచుచుందుము, వాడు వాడు కృషించుచుండును. రోజు రోజును చూచుచునే ఉన్నాము, కానీ కృషించనని తెలియుటకు 10 రోజులు పట్టును. కన్ను పరమ సూక్ష్మముగా చూడలేదు. ఇది మనో లక్షణము. ఈనాడు చూతుము, 10 దినములైన తర్వాత మరల చూతుము. అప్పుడు అతడు చిక్కియున్నచో మనకు వెంటనే తెలియదు. మరలా ప్రతి దినము కలిసి కొన్న వ్యక్తిలో మార్పులు వచ్చినచో మార్పు ఎప్పుడు వచ్చినో తెలియదు. కానీ కొన్నాళ్ళైన తర్వాత నీవు పూర్వం ఇట్లు చేసేడి వాడవు, ఇప్పుడు అట్లు చేయుటలేదు అని చెప్పుదువు. మార్పు దినముల మీద కానీ తెలియదు. నిజానికి కాపురమునకు వచ్చిన నాటి యశోవతి అలవాట్లకు నేటి అలవాట్లకు సంబంధం లేదు. నాటి ఆమె ఆచారములకు నేటి ఆచారములకు సంబంధం లేదు. నాటి ఆమె మనోలక్షణములకు నేటి మనోలక్షణములకు పూర్తిగా విరమించుటయో దానిని విస్మరించుటయో తర్వాత చేయవచ్చునులే అని ఊరకుండుటయో జరుగుచుండెను. పూర్వము జపమునకు కూర్చున్నప్పటి ఉత్సాహము త్వర జపాంతరమునందు భాషించెడిది. ఇప్పుడు జపాంతరమునందు తొలతటి ఉత్సాహము ఉండదు, ఉద్వేగము ఉండదు. ఒక మాంద్యము, ఒక శాంతి ఆమె కనులయందు భాషించుచుండును. జపాంతమందు యశోవతి ఎవరినైనా నిదానించి చూచినచో వారికేదో జరుగునున్నట్లు జనములను కొనజొచ్చిరి. ఒకనాడు పరిచారిక ఒక దాని వంక ఇట్లే జపాంతమందు యశోవతి పరకాయించి చూచెను. ఆ సాయంతమున దాని భర్త మృతుడయ్యను. మరియు ఒకనాడు ఒక సైనికుని వంక చూచెను. 4 దినములలో వాడు దూముదారయ్యను. ఇట్లు పలు విషయములు జరిగెను. అందుచేత యశోవతి యందు అంతఃపురంలో రాజభవనములో ఒక గౌరవము ప్రబలెను. ఆమె ఒక యోగినియో ఒక సిద్ధురాలో అని ప్రజలు తలంపన ఆరంభించిరి. ఇట్టి 2-3 అనుభవములు దామోదరునకు కూడా కలిగెను. దామోదరుడు ఒకనాడు రాజ్యకార్యం ఒకటి తొందరింపగా జపమునందు కూర్చున్న యశోవతిని పిలిచి ఆమెను జపము మానునట్లు చేశాను. యశోవతి కలతపడిన భర్తతో ఇట్లనెను, ఆ పని ఉన్నదని నాకు తెలియను. తొందరపడినచో అది సానుకూల పడదు అని ఊరుకుండను. చివరికి ఆ కార్యము భగ్నమయ్యాను. యశోవతి ఒక్కొక్కప్పుడు దీర్ఘములైన ఉపన్యాసములు చేయును. అప్రస్తకములైన వానిని గురించి మాట్లాడును. ఎందుకు మాట్లాడనో తెలియదు. కొన్నాళ్లు పోయిన తర్వాత గాని దాని అర్థం ఇదియా, అందుకనియా అట్లు మాట్లాడినది అని గుర్తుకు రాదు. ఒకనాడు భార్యాభర్తలు కూర్చుని ఉండగా ప్రసంగం ఇట్లు సాగెను. యశోవతి: శకుని మీకు మేనమామయే. దామోదరుడు: అవును, ఆయన ద్యూత వ్యసని. గాంధార దేశమునకు ఆయనకు సంబంధం లేదు. ఎప్పుడు ఆయన ఆ మేనల్లుండ్ల వద్దనే ఉండును. యశోవతి: ఒకవేళ పాండవులకు ధృతరాష్ట్రులకు యుద్ధము సంభవించినచో కాశ్మీర రాజ్యం ఎవరి దశ ఉండును? దామోదరుడు: యుద్ధం ఎందుకు సంభవించును? యశోవతి: మీరు దుర్యోధని వైపే ఉందురు. మీరు పినతల్లి పెదతల్లి కుమారులు కదా. దామోదరుడు: అంతే కాదు, కృష్ణుడు పాండవుల వైపున్నాడు. జరాసంధుని బట్టి అతడు మాకు విరోధి. అతడున్న పక్షమునందు మనముండము. యశోవతి: నిజమే. దామోదరుడు ఆ మాట ఎందుకు వచ్చినది అన్నది. యశోవతి: ఊరికే వచ్చినది. రాజులలో యుద్ధాలు రావని ఎక్కడ ఉన్నది? వచ్చినచో ఇతర రాజులు పక్షములు తీర్తురు. ఎవరో ఒకరు వచ్చి మా వైపున యుద్ధము చేయవలసినదని అడుగుదు. మీరు అంగీకరింతురు. ఒక 2 రాజ్యముల నడుమ విరోధమే ఉండవలేను గాని ప్రపంచకమంతయు గగ్గోలు కాదా? కొందరు కలిసి ఒక గుంపుగా ఉందురు. వారి బలమునకు సరిపోవునట్లు విరోధి రాజు మరికొందరును చేర్చుకొనును.
వారెంతమందియో మీరంతమంది. లోకములో మానవుల వలనే రాజులు కూడా గుంపులు గుంపులై పరుల కంటే తామే అధికులము కావలేనని కోరుదురు. శత్రువులను సంహరింపరెంచుదురు. చివరకు సర్వధాత్రియు తమ వశమునందుండవలేనని భావింతురు. దామోదరుడు: నిజమే. ఎందుకో రాజులు నిష్కారణముగా కలహింతురు. యశోవతి: కలహ కారణములు సృష్టి అందే ఉన్నవి. ధనము, మత్సరము, రాజ్యకాంక్ష, అధికార వాంఛ. దామోదరుడు: మరి ఒకటి ఉన్నది, స్త్రీ కోర్కె. యశోవతి: మీరు మహానుభావులు గనుక మీకు లేదు. మీరు ధర్మాత్మవులు కనుక మీరు ఏకపత్ని వ్రతులు. అందరూ అట్లుందురా? దామోదరుడు: స్త్రీ కోర్కె విలక్షణముగా ఉండును. తన కోరిన ఒకడు స్త్రీని వాంఛించును, మరి ఒకడు స్నేహితుని కొరకు వాంఛించును, ఇంకొకడు తన శత్రువునకు ఆ స్త్రీ లభించకూడదని కోరును, మరి ఒకను పరస్త్రీకి పరాభవం చేయవలేనని కోరును. శత్రువునకు అపకారము చేయుట బహువిధములుగా ఉండును. వాని ఆస్తిని తాను గ్రహించుట, వానిని నిగ్రహించుట, వాని భార్యను పరాభవించుట. యశోవతి: అది చాలా చెడ్డది. ఒక స్త్రీని పరాభవించుట చాలా దోషము. ఆమె యందు తనకు కోరిక లేదు. ఆమె తన శత్రువు యొక్క భార్య గనక ఈమెను చూచి వెకిలిగా నవ్వుట, ఆమెను నలుగురిలో అవమానపరచుట, పతివ్రత అయిన స్త్రీ పాంసుల అయినట్లు ప్రవర్తించుట, అంతకంటే ఆమె భర్తను పరాభవించుట అనున్నది ఎట్లుండును? అంతటితో ఆగినచో చాలును. ఒక పతివ్రతను పాంసులను పలుకరించినట్లు పలుకరించుట, పాంసుల వంక చూచినట్లు చూచుట చెప్పరానంత దౌర్మార్గ్యము. పాంసులైన స్త్రీనే పదుమంది పాంసులైనట్లు మాటల చేత, ప్రవర్తన చేత, కన్ను గీటుట చేత వెలయింపచేసినచో ఆమెకు వచ్చడి కోపమునకు అధిక అవధి ఉండదు. ఆమె పతివ్రత అయినచో దాని దుఃఖమునకు అవధి ఉండదు. దాని భర్తకు వచ్చడి కోపమునకు అవధి ఉండదు. వాడు తన పగను సాధింపలేకపోయినచో వాడు బ్రతికియు ఒక్కటియే, చచ్చియు ఒక్కటియే. దామోదరుడు నవ్వుచూ: కన్ను గీటినచో తప్ప, అందులోని తప్పేమి? యశోవతి: మీరు పరస్త్రీలను చూచి కన్ను గీటరాదా? దామోదరుడు: నీవు మరల భార్య వలె మాట్లాడుచున్నావు. ఇంతకు ముందటి వరకు యోగిని వలె మాట్లాడితివి. యశోవతి: ఈ మాటలలోని భార్యత్వమేమి? దామోదరుడు: నన్ను పరస్త్రీకి కన్ను గీటమనగా నేను నిన్నుగాక మరి ఒకర్తుకను భావించుటకు సిద్ధముగా ఉన్నట్లు, అట్లు భావించుట నా ప్రకృతిలో ఉన్నట్లు, ఆ ఎవరో స్త్రీ యందు నీకు మాత్సర్యం ఉన్నట్లు, నా శీలము మంచిది కాదన్నట్లు 100 అర్థములున్నవి. యశోవతి: ఇన్ని అర్థములు నాకు తెలియవు. దామోదరుడు: నేను నవ్వుచూ అడిగినను, నిజముగానే అడిగితిని. నేను కన్నుగీటుట ఎరుగను, నాకు తెలియదు. ఈ సంగతి నీకు కూడా తెలియననుకొందును. యశోవతి: నాకు తెలియదు. మీ పురుషుల సంగతి మీ పురుషులకే తెలియవలేను. దామోదరుడు: భర్తను గురించి అనుమానించుటకు యోగిని కూడా కావలేనా? అది కాదు, వాడు కనుగీటను. దాని అర్థమేమి? తనతో సంగమించుమనియే కదా. సంగమ వేళ యందు స్త్రీ పురుషులు నగ్నదేహులై ఉందురు. నగ్నత వికారమైనది, రహస్య వృత్తము. అన్యోన్య వాంఛ కలిగి ఇద్దరు స్త్రీ పురుషుల నడుమ మాత్రమే నగ్నత సహ్యము. అది ఒక ప్రత్యేక లక్షణం, ఒక విశ్వాసమునకు తుది విషయము. యశోవతి: అందుచేత అది గోప్యమైన విషయము. ఆ స్త్రీ యందు పురుషుడు లగ్నచిత్తుడైనచో, ఆ పురుషునియందు ఆ స్త్రీ లగ్నచిత్త అయినచో, పరమ రహస్య సమయమున వారొకరినొకరు నగ్నదేహులుగా కనిపింతురు. తక్కినప్పుడు ఆ నగ్నత పరమ లజ్జాకరమైనది. దానిని ఉద్దేశించి చేసెడు సూచనలన్నీ పరమ లజ్జా హేతువులు, అవమాన హేతువులు. ఇది రహస్యముగా ఇద్దరు నడుమ మాత్రమే భాషించబడినది. మూడవ కంటికి తెలియరాదు, తల్లిదండ్రులకు తెలియరాదు, సోదరులకు తెలియరాదు. అట్టి స్థితిలో ఇతరులకు కూడా తెలియనట్లు దుర్జనులు ప్రవర్తించినచో అంతకంటే అవమానం ఉండదు. ఇష్టము లేని చోట అట్టిది జరుగుటయే మిక్కిలి అవమానము. అదియు రహస్యముగా ఒకడు నెరపినచో అది అధిక అవమానము. తనకు కోరిక లేకుండా స్త్రీ నవమాన పరుపవలేనని అట్లు చేసినచో ఆ అవమానము 100 రెట్లగును. అది ఒక సభలో చేసినచో
దానిని కొల్చుటకే వీలు లేదు. వట్టి కన్నుగీటయే ఇంతటి నిష్కృష్ట కార్యమైనప్పుడు దుష్టుడొకడు స్త్రీని వివస్త్రం చేయుననుకొందుము. ఆ వివస్త్రం చేయుట నలుగురిలో చేసిననుకొందుము, నడి బజారులో చేసిననుకొనుము. ఆ యొక్క దుర్దశ ఎట్టిదనవలేను. ఆమె సామాన్యురాలు అయినను స్త్రీ. సర్వ సృష్టియు స్త్రీ మీద ఆధారపడి ఉన్నది. ఆమె యొక్క ఈ రహస్యము మీద ఆధారపడి ఉన్నది. అది అందరకు తెలిసిన రహస్యము. కానీ రహస్యమే. ఇది రహస్యమగుటయే సృష్టి యొక్క పవిత్రతకు హేతువగుచున్నది. సృష్టి యొక్క మర్యాదకు హేతువగుచున్నది. సామాన్య స్త్రీయే ఇట్టిది భరించలేదు. ఆమె ఒక రాజు భార్య అయినచో, అది సభాముఖమున జరిగినచో, ఆమె బ్రతుకునకు అంతకంటే నీచపు బ్రతుకుండునా? అందుచేత స్త్రీలందరూ తపస్వినులై ఉండవలేను. తమ కట్టి భంగపాటు జరిగినప్పుడు తమంతట తాము ప్రాణములను విడవదగిన స్థితిలో ఉండవలేను. దామోదరుడు: అందుకనియా నీవు తపస్సు చేయుదువు. యశోవతి: నేనందుకు చేయుటలేదు. నా జాతకమున అట్టిది వ్రాసిలేదు. అనంత కోటి స్త్రీలు ఉందురు, అనంత కోటి పురుషులుందురు, భిన్న భిన్న కాలముల యందు ఉందురు. ఎవరెప్పుడేకే దుఃఖము కలుగునో, ఏ అవమానము సంభవించునో, ఏ ఇక్కట్లు సంభవించునో ఎవరును చెప్పలేరు. తపస్సు చేత సర్వాపన్నివారముఖము ఈ జన్మలో సుఖముగానే గడిచినది. మనం ఒక రాజ్యమున అధికారులమైతిమి. చివరిదాకా దైవానుగ్రహము వలన భంగము లేకుండా నడిచినది. ఇంకొక జన్మలో కూడా ఇట్లుండునని నమ్మకమేమి? అందుచేత జీవులు తపస్వినులై ఉండవలేను, భగవద్ధ్యాన పరులై ఉండవలేను. ఒకనొక స్త్రీ మానభంగ ప్రయత్నము జరుగును. ఆమె తపస్విని కానిచో, భగవద్ధ్యాన పరురాలు కానిచో మానభంగమే. తర్వాత ఆమె బతికియుండియు ఒకటే, చచ్చియు ఒకటి. అంతకంటే అవమానం ఏమి కలదు? అందుచేత పురుషుల కంటే కూడా స్త్రీలు భగవద్ధ్యానము చేయవలేను. ఇది అంతయు శీలవతులైన స్త్రీలు చేయవలసినది. శీలమునంద అభిమానము కలిగిన స్త్రీలు చేయవలసినది. శీలరక్షణమనగా చాలా విచిత్రమైన విషయం. దాని అర్థము వివేకము లేని వారికి తెలియదు. కామతః బుద్ధులైన స్త్రీలకు తెలియదు. శీలమనగా సంతానార్థమే జన్మతః అనుకొనుట. సంతానమనగా తమ జాతి, తమ కులము, తన మర్యాద, తన సంప్రదాయం మొదలైన వానిని అనుసంధించి తన నుండి జీవులు సముద్భవింపవలేను. అట్టి జీవులు సముత్పన్నమగుటకే పరమేశ్వరుడు తన్ను స్త్రీగా జన్మింపచేసనని అనుకొనుట. అట్టి సంతానము తన మతవర్ణ ప్రత్యేక సంప్రదాయ లక్షణ సహిత పురుషుని యందే సంభవించును. స్త్రీ నగ్న ఎగుట వాని యొక్కని ఎదుటనే. ఆ నగ్నత్వము కూడా సంయోగ కాలమునందే. అట్టి స్త్రీ శీలవతి. తక్కిన స్త్రీలు లజ్జావిహీనులు, కామతః బుద్ధులు, శరీరమునకు దాసులు. వారికి శీలము లేదు. శీలమన్న మాట వారి యందు లౌకికమైనది, దైహికమైనది, సాంఘికమైనది, పారలౌకికమైనది కాదు. సృష్ట్యాభిముఖమైనది కాదు. సృష్టిలో పరమార్థ విజ్ఞానవంతమైనది కాదు. అట్టి స్త్రీల నగ్నత కాదు. దాని వలన ధర్మమునకు వచ్చిన నష్టము లేదు, సంగమునకు వచ్చిన చేటు లేదు. శీలమనగా తాదృశగ్మాహర్తవంతమని ఎవతకు తెలియనో ఆమెను చూచి పరుడు కన్నుగీటనేని ఆమెకది పరమావమాన హేతు. అట్టి స్త్రీకి ఇట్టి అవమానము ఘటిల్లుటయే మరణ సదృశం. ఆ స్త్రీ తర్వాత జీవించదు. ఆమె ఆత్మహత్య చేసుకొనును. ఆమె సామాన్యురాలు కాదు, రాజు భార్య, మరియును మహాపతివ్రత. అప్పుడేమి కావలేను? ఆమె వెంటనే ప్రాణములు పరిత్యజింపవలేను. వెంటనే పరిత్యజించుట పరమైన శ్రేయము కాదా? లేనిచో తర్వాత బలవన్మరణము పొందవలేను. దానికంటే ఇది ఉత్తమము. అందుచేత స్త్రీ తపస్విని అయి ఉండవలేను. లేనిచో ధ్యాన పరురాలై ఉండవలేను. పిలచినచో భగవంతుడు ఆమెకు పలికెడువాడుగా ఉండవలేను. తక్కిన స్త్రీ కాదు. దామోదరుడు: అట్టి స్త్రీకి అట్టి అవమానము కలగకనే కలగదు.
యశోవతి అనుటకు వీలు లేదు. సీతాదేవి కంటే పరమయోగ్యురాలైన స్త్రీ, పరమ తపస్విని అయిన స్త్రీ లోకమునందుండుటకు వీలు లేదు కదా. ఆమె కట్టి దుస్థితి కలిగినది. అరుంధతి మహాపతివ్రత, సీతయు అట్టిది. అరుంధతి బ్రహ్మ భార్య అయినచో సీత శ్రీమన్నారాయణుని భార్య. అరుంధతి జాతకంలో వట్టి అవమానము రాసలేదు, సీత జాతకంలో ఉన్నది. అరుంధతి ఎవడైనా అవమానపరచును. వశిష్ఠుడు తపోగ్నిచే వాడు దగ్ధుడగును. జానకీదేవి ఒకడవమానపరచెను. రామబాణాగ్నిచే వాడు భస్మావశిష్ఠుడయ్యను. కనుక స్త్రీ కట్టి అవమానము ప్రాప్తించినచో రెండే రక్షాహేతువులు. ఒకటి శరీర త్యాగము, రెండవది తదవమానమును నిష్టంకించగల భర్త ఇండుట. ఈ అవమానము భర్తది. ఆమె నగ్నత్వము భర్త యొక్క సొమ్ము. ఆమె లజ్జ భర్త యొక్క భోగ వస్తువు. ఆమె శీలము భర్త యొక్క రక్షకము. అతడు సమర్థుడైనచో ఆమెకు మృతి లేదు, వంశరక్షణమునకు భంగము లేదు, ధర్మమైన వంశమునకు సేగి లేదు. మరియు ఆమె భగవద్ధ్యాన పరురాలైన చో దుర్జనులు చేయు అవమానము వారి అందే మిగులును, ఆమెకు తాకదు.